తెలుగువాడినైనందుకు ఎంతో గర్వపడుతున్నారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. భాషా ప్రాచీనతకు శాసనాలు మూలాధారాలు అని ఆయన తెలిపారు. ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్పతనం రాదని తెలుగు వాళ్లు తెలుగు భాషలోనే మాట్లాడాలన్నారు. గిడుగు వెంకట రామమూర్తి పుట్టినరోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. గిడుగు అంటే పిడుగు అన్న పేరును ఆయన సంపాదించుకున్నారని తెలిపారు. కడప జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం కలమల్ల గ్రామంలో జరిగిన తెలుగు భాషా దినోత్సవంలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. మాట్లాడుకునే భాష ఇంత సులభంగా అందరికీ అర్థమయ్యే భాష, వ్యవహారికంగా ఉండే భాష రావడానికి ప్రధాన కారణం గిడుగు రామమూర్తి మంత్రులు గారు. ఈరోజు ఇవాళ ఈ కడప జిల్లా జమ్మలమూడి ప్రాంతంలో మొదలూరు పక్కన ఉండే ఎర్రగుంటకు వచ్చి ఈ కలమల గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో వెలుగు చూసిన తొలి తెలుగు శాసనాన్ని సందర్శించడం ద్వారా ఎంతో ఆనందం కలుగుతుంది. మన భాష ఇంత సులభంగా అందరికీ అర్థమయ్యే భాష, వ్యవహారికంగా ఉండే భాష రావడానికి ప్రధాన కారణం గిడుగు రామమూర్తి మంత్రులు గారు. ఈరోజు ఇవాళ ఈ కడప జిల్లా జమ్మలమూడి ప్రాంతంలో మొదలూరు పక్కన ఉండే ఎర్రగుంటకు వచ్చి ఈ కలమల గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో వెలుగు చూసిన తొలి